ఇక్కడ మనకి ఒక స్లైడ్ పెట్టారు. ప్రార్థన అంటే ఏంటి అన్నది. యాక్చువల్లీ ప్రేయర్ అంటే అది ఒక మతపరమైంది. లేకపోతే క్రైస్తవులం కాబట్టి అది ఒక మతపరమైన పని. క్రైస్తవులం కాబట్టి ప్రతిరోజు ప్రార్థన చేయాలి అని మనం అనుకుంటా ఉన్నాం. సో మతపరమైనది కాదు ఇది. ఆత్మ సంబంధమైనది. ప్రార్థన దేవునితో మనం చేసేటువంటి ఒక హృదయపూర్వకమైన సంభాషణ అది. ఏ వ్యక్తి అయినా ప్రార్థనకు హృదయంతో రావాలి. సో మతపరమైన అన్నప్పుడు మతపరంగా అయితే హృదయం అవసరం లేదు. బాడీతో వెళ్తే సరిపోద్ది. కానీ ఇది మతపరమైనది కానిది అన్నప్పుడు మరి దేనితో రావాలంటే హృదయంతో ఒక హృదయం ఖాళీ చేయబడ్డ ఒక హృదయం దేవునితో ఒక సంపూర్ణమైనటువంటి సంభాషణ చేసేటువంటి తత్వం కలిగిన హృదయం దేవునికి కావాలి. అందుకే ప్రార్థన అనేది దాన్ని మతపరంగా చూసేది కాదు. సో పొద్దున లేవాలి, ప్రార్థన చేయాలి. సో అది అలవాటు కాదు. అది అలవాటు కాదు. అది ఒక సంభాషణ అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఎలాంటిదంటే ప్రార్థన ఆచారం కాదు. అది తండ్రితో తన కొడుకున్నటువంటి సంబంధం. అంటే తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి సంబంధం అయితే ఉంటుందో అలాంటి సంబంధం మా కలిగిందే ప్రార్థన అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన గురించి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు పాత నిబంధన గ్రంథంలో. నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇర్మియా గ్రంథం 33:3లో దేవుడి మాట చెప్తాడు. అంటే దేవుడు వినటానికి ఎదురు చూస్తున్నాడు. అంతేకాదు మన మొరకి జవాబు ఇవ్వటానికి కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు. అంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏంటో మనం ఇప్పుడు చూసాం. సో ప్రార్థనకు మరి ఉన్నటువంటి కొన్ని కోణాలు మీకు చూపిస్తాను. ప్రార్థన ఎందుకు చేయాలంటే మొట్టమొదటిది దేవుని ప్రణాళికలో మనం నడవటానికి దేవుడు మన మన ఎడల గీసినటువంటి ఆ ప్రణాళికలో మనం నడవటానికి మార్గదర్శకం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని ప్రణాళికలో మనం కొనసాగే విధంగా ఆ ప్రార్థన మనల్ని దేవుని చిత్తంలో మనం ముందుకు కొనసాగేలాగా ప్రార్థన చేస్తుంది. అందుకనే ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. 2, శక్తిని పొందుకోవటానికి. ప్రార్థన ద్వారా మనం శక్తిని పొందుకుంటామా? ఎస్. స్పిరిచువల్ పవర్ అనేది, ఆధ్యాత్మికమైన శక్తి అనేది, ఇన్నర్ పవర్ అనేది దేని ద్వారా పెరుగుతుంది అంటే ప్రార్థన ద్వారా పెరుగుతుంది. ఆత్మీయ బలం, ఆత్మీయంగా దృఢంగా ఒక వ్యక్తి మార్చబడాలి అంటే ప్రార్థన. పాపంలో పడిపోకుండా ఉండాలన్నా, పరిస్థితులను జయించాలన్నా, కృంగిపోకుండా ఉండాలన్నా ఆ వ్యక్తి చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన ఆ మనిషిని అంతటిని కూడా ఎలా చేస్తుందంటే శక్తితో నింపుతుంది. యెహోవా కొరకు ఎదురు చూచేవారు మరి నూతనంగా బలం పొందుకుంటారని వాక్యం చెప్తుంది. సో మనం శక్తిని పొందుకుంటాం. మూడవది శాంతి సమాధానం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో మరి అక్కడ అంటాడు, మీ యొక్క ప్రార్థనలు విజ్ఞాపనలు దేవునికి తెలియజేయండి అని అంటాడు అక్కడ. మీరు ఎవరైనా చదువుతారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట ఒకటి రాయబడి ఉంది. మంచి మాటకి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ విధంగా ఉంది. దేని గురించి చింతపడొద్దు కానీ దేవుని ప్రతి గూర్చి విషయంలో చింతపడకుడి గాని కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి ప్రార్థన విజ్ఞాపన తెలియజేయండి. కృతజ్ఞత అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం అప్పుడు సమస్త యేసుక్రీస్తు వలన జ్ఞానము మీ తలంపులకు కావలి. వినండి, యేసుక్రీస్తు దేవుని సమాధానం. సో శాంతి సమాధానం కావాలి అని అనుకుంటే గనక మనం ఏం చేయమని చెప్పాడంటే ప్రార్థన చేయమని చెప్పాడు. 6-7 వచనాలు మీరు చదువుకుంటే ప్రార్థన విజ్ఞాపనలు అన్న మాట అక్కడ మనకి వినబడింది. ఆ విజ్ఞాపనలు విషయంలో మనకి ఏం జరుగుతుంది అంటే దేవుని సమాధానాన్ని మనం పొందుకుంటాం. శాంతి సమాధానం కోసం ఎదురు చూసేవాడివి అయితే నువ్వు ప్రార్థన చేయాలి. 4వది పాప క్షమాపణ, స్వస్థత కోసం మనం ప్రార్థన చేయడం ద్వారా ఒక వ్యక్తి యొక్క పాపాలు ఎలా క్షమించబడతాయి అనుకుంటున్నారు మీరు?
ఆ వ్యక్తి ప్రార్థన చేయడం ద్వారా ఒక వ్యక్తికి స్వస్థత ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఆ వ్యక్తి ప్రార్థన చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ పాపాలు క్షమించబడాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. స్వస్థత కలగాలంటే కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన ఎందుకు చేయాలంటే మన జీవితాల్లో ముఖ్యంగా ఈ 4 పనులు దేవుని చిత్తం తెలుసుకోవటానికి, దేవుని ప్రణాళికలో నడవటానికి మనం ప్రార్థన చేయాలి. శక్తిని పొందుకోవటానికి మనము ప్రార్థన చేయాలి. ఆధ్యాత్మిక బలాన్ని మనం పొందుకోవటానికి మనం ప్రార్థన చేయాలి. శాంతి సమాధానం కోసం మనం ప్రార్థన చేయాలి. పాప క్షమాపణ, స్వస్థత ఇవి కలగాలంటే మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన ఎందుకు చేయాలి అనే విషయంలో మనం చూసినప్పుడు ఈ 4 విషయాల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుని చిత్తం తెలుసుకుంటారు. ప్రార్థన చేయండి. ఆత్మీయంగా బలహీనతలు పోగొట్టుకుని బలంగా ఉంటారు. ప్రార్థన చేయండి. శాంతి సమాధానం మీకు ఉంటుంది. ప్రార్థన చేయండి. పాప క్షమాపణ దొరుకుతుంది. మన రోగములకు స్వస్థత కలుగుతుంది. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి